హలో అండి అందరికీ. బియ్యంతో అప్పటికప్పుడు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయిలో 2 కప్పుల బియ్యం వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకొని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. మీరు కావాలంటే ఈ ఫైన్ పౌడర్ని డబ్బాల్లో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కర్డ్ బాగా కలుపుకొని మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1 కప్పు వాటర్ వేసుకోండి. ఆల్మోస్ట్ 1.5 కప్పు నుంచి 2 కప్స్ దాకా వాటర్ పడతాయి. ఇలాగ 1.5 కప్పు నుంచి 2 కప్స్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 15 నిమిషాలకి బ్యాటర్ అనేది మనకి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఊతప్పం వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలచగా కాకుండా కొంచెం థిక్నెస్తో ఉండాలి. ఇలాగ కొంచెం వాటర్ వేసుకుంటూ సెమీ థిక్ బ్యాటర్ అనేది మనం రెడీ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే పిండిని కొంచెం పక్కకి తీసుకొని మనము పునుగులు అవి కూడా వేయచ్చు. నేను ఇదే పిండిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇదే పిండిని మనం గుంట పునుగులు చేసుకుంటాం కదా, గుంట పునుగుల్లో కూడా వేసుకోవచ్చు. ఇలాగ కూడా చేసుకోవచ్చు, రెండు వైపులా కూడా చేసుకోవచ్చు. ఇలాగ పిండి బాగా రెడీ అయిపోయిన తర్వాత ఈనో ఫ్రూట్ సాల్ట్ 1 హాఫ్ స్పూన్ వేసుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే వీటితో పునుగులు, గుంట పునుగులు వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ అలాగే ఆలు వీటన్నిటిని తురుముకొని పెట్టుకున్నాను. తురుముకున్న ఆలు, బీట్రూట్, క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమోటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పుదీనా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే ఇక్కడ బౌల్ చిన్నదయింది, అందుకని ఇంకొక పెద్ద బౌల్లో వేసేసి కలుపుకుంటున్నాను. ఇలాగ బౌల్లో బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ సరిపోయిందో లేదో చూసుకోండి. మనం బీట్రూట్ వేయడం వలన మనకి ఇది పింక్ కలర్ వచ్చింది. మీరు కావాలంటే బీట్రూట్ స్కిప్ చేసేయచ్చు. ఇలాగా ఒక పెద్ద బౌల్లో వేసుకొని వాటర్ ఇంకొక 1/2 కప్పు నుంచి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మనం ఊతప్పం బ్యాటర్ ఉంటుంది కదా, ఊతప్పం పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇలాగ పిండి రెడీ అయిపోయిన తర్వాత దోశ పెనం అనేది మరీ ఎక్కువ హీట్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో దోశ పెనం వేడి చేసుకొని ఇలాగా ఊతప్పంలాగా వేసుకోవాలి. మరీ పలచగా కాకుండా ఊతప్పంలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది మనకి కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక గరిటెడు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిని మీరు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఇదే పిండిని పునుగులాగా, గుంట పునుగులాగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.